లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రభువు రెక్కల నీడలో.
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో మరి క్రిస్మస్ చుట్టూ ఉన్న అనుభవాలను, వ్యక్తులను, వ్యక్తిత్వాలను, నేపథ్యాన్ని మరి ధ్యానం చేస్తున్నాం. చక్కని విశ్లేషణ దేవుడు మనకు తన ఆత్మ ద్వారా ప్రబోధిస్తున్నాడు. కాబట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవదేవునికి చెందిన గాక. రండి చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కృపగల దేవా, దేగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవటానికి, సరిపోల్చుకోవటానికి, సవరించటానికి, అదే రీతిగా బైబిల్ గ్రంథ చరిత్రలోని కొన్ని అంశాలను, అనుభవాలను, వ్యక్తులను, వ్యక్తిత్వాలను ప్రభా లోతుగా ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, మీరు బోధకుడని మేము ఆలకించవలసిన ఆవశ్యకత ఉందని భావిస్తూ, వినుటకు కావలసిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. స్నేహితులారా, యోసేపు యొక్క మరి వ్యక్తిత్వాన్ని, పూర్వాపరాలను గత 2 దినాలు మనం ధ్యానం చేసాం. మరి ఈ దినం కూడా మరి ఆ సైలెంట్ క్యారెక్టర్ ఇన్ ది ఇన్ఫాన్సీ narrations, a character without a dialogue, just holding the rod, స్టాండ్ బైగా నిలబడే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క నేపథ్యాన్ని, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గత 2 దినాలు మరి ఈ దినం కూడా ధ్యానం చేయబోతున్నాం. సో యోసేపునకు వర్తమానం వచ్చింది ఏమనంటే, ఆయనకు ప్రదానము చేయబడిన అదే రీతిగా అక్కడ వ్రాయబడ్డ మాట, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆ జూయిష్ వెడ్డింగ్ సెరిమనీస్లో ఈ ప్రధానం అనేది ఆల్మోస్ట్ వివాహ సంబంధమైన ఒప్పందముతో సమానం. సో ఈ ప్రధానంలో ఇరు కుటుంబాలు, ఇరు పక్షాల వారు అంగీకరిస్తారు. అలాగే అదే రీతిగా వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలము ఏ పబ్లిక్ డిక్లరేషన్ ఒకటి మాత్రమే డ్యూ ఉంటుంది. 1 సంవత్సరం కాలం లోపున ఈ వివాహం కొరకు సిద్ధపడి మరి ఆయా బంధుమిత్రులకు ఇన్ఫర్మేషన్ అందించి ఆ 1 year కాలంలో సిద్ధపాటు ఉంటుంది. మరి ఒక గొప్ప విందు చేసి ఆ దినమున ఈ స్త్రీ పురుషులను వారు శరీర సంబంధమైన కలయికకు అనుమతిస్తారు. సో దట్ ఈస్ ద ఫైనల్. కాబట్టి వెడ్డింగ్ సంబంధంలో ఓవ్స్ అన్నీ కూడా వారు ఆ ప్రధాన సమయంలోనే వారిద్దరి మధ్య, లేకపోతే ఆ ఇరు కుటుంబాల మధ్య, సమ్టైమ్స్ వెరీ ఎర్లీ ఏజ్ 14-15 yearsలోనే ఇటువంటి జరిగే అనుభవాలు కూడా జ్యూయిష్ కల్చర్లో ఆనాటి కాలంలో కనిపించాయి. సో షీ వాస్ కాల్డ్ యాజ్ అ వైఫ్, దో దే వర్ నాట్ కేమ్ టుగెదర్. ప్రధానం మాత్రమే చేయబడింది, వారు ఏకము కాకమును. సో దే వర్ హస్బెండ్ అండ్ వైఫ్, బట్ దే ఆర్ నాట్ కమ్ టుగెదర్. సో అనగా ఆ జూయిష్ కాన్సెప్ట్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే, యోసేపు
ఆ వర్తమానం విన్న తర్వాత అతడు నీతిమంతుడై ఉండి ఆమెను బహిరంగంగా అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడాలని భావిస్తాడు. ఒకసారి మనము ఆలోచిస్తే లూకాసు వార్తలో దేవుని దూత ప్రత్యక్షమై మరియకు ఆ వర్తమానము తెలియచేసినప్పుడు మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 29 నుంచి ఆమె గురించి, లేకపోతే గాబ్రియల్ దూత దయాప్రాప్తురాలా నీకు శుభము అంటూ, ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటూ ఆ వర్తమానము చెప్పిన తర్వాత 33వ వచనంలో 32వ వచనంలో ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనంలో ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏరును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది, గొడ్రాలు అనబడిన ఆమెకు 6వ మాసం అంటూ మరి 39 ఆ దినమందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఆ ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్నకు వందన వచనములు వినిపించెను. మరి ఆ తర్వాత ఆమె దాదాపు ఎలిజబెత్ ఇంటిలో 3 మాసాలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అనగా షీ వాస్ దేర్ ఫర్ 3 months. సో గాబ్రియల్ దూత మరియకు వర్తమానం చెప్పినప్పుడు, ఆమె ఇది ఎలాగూ జరుగును అని చెప్పినప్పుడు ఆ దూత ఎలిజబెత్ గురించి చెప్తుంది. ఆమెకు 6వ మాసం. సో ఎలిజబెత్ను దర్శించడానికి వెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే నజరేతులు, అనగా ఈమెకు రెవల్యూషన్ వచ్చింది 26వ వచనం ప్రకారము నజరేతులో ఆమెకు దూత ప్రత్యక్షం అవుతుంది. కానీ జకరియా ఎలిజబెత్ ఎక్కడ అంటే యూదయలో ఉన్నారు. ఇంకా లోతుగా మనం విశ్లేషిస్తే ఇక్కడ వివరాలు లేవు, కానీ జకరియా ఆలయములో ధూపం వేసే ఆ క్రమం వచ్చింది. కాబట్టి ఆలయంలో ధూపం వేయడం అంటే యెరూషలేము దేవాలయంలో వారి తరగతి క్రమం చొప్పున సంవత్సరానికి 2 పర్యాయాలు మాత్రమే. ఒకసారి ఒక సబ్బాత్ నుంచి మరొక సబ్బాత్ వరకు, రెండవసారి మరొక సబ్బాత్ నుంచి మరొక సబ్బాత్ వరకు. అతను సేవ చేయు దినములు సమాప్తి కాగానే అంటారు కదండి. సో హీ వాజ్ ఇన్ జెరూసలేం, దిస్ కపుల్ వర్ ఇన్ జెరూసలేం. వారు అక్కడ సేవ చేయు దినములు. కాబట్టి నజరేతు నుంచి ఆ దూత వర్తమానం చెప్పగానే ఆమె యూదయ ప్రాంతానికి వెళ్ళి ఆమె 3 మాసములు ఆ యూదయ ప్రాంతంలో మరి ఎలిజబెత్ వారి ఇంటిలో ఉంటుంది. 3 మాసాల తర్వాత తిరిగి నజరేతుకు వస్తుంది. తిరిగి నజరేతుకు వచ్చినప్పుడు ఆమె 3వ మాసం గర్భవతిగా ఉంటుంది. దూత చెప్పగానే నజరేతు నుంచి యూదయకు వెళ్తుంది. యూదయలో 3 మాసాలు ఉంటుంది. 3 మాసాల తర్వాత నజరేతు రాగానే షీ వాస్ ఫౌండ్ ప్రెగ్నెంట్. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఆమె ఊరు విడిచి ఇల్లు విడిచి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు 3 మాసాలు అక్కడ నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె వెళ్ళినప్పుడు స్థితిలో లేదు, ప్రెగ్నెంట్ సంగతి తెలిసినప్పుడు సాధారణంగా మనుషులు భావించే భావన ఏంటండి, అక్కడ యూదయలో ఏదో జరిగింది. కాబట్టి నజరేతులో ఉన్న యోసేపునకు ఆ వర్తమానం తెలియగానే, నజరేతు నుంచి యూదయకి వెళ్ళిన మరియా తిరిగి రాగానే, ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియగానే యోసేపు వాస్తవంగా కలవరపడ్డాడు, కంగారు పడ్డాడు, బాధపడ్డాడు. వై హ్యాపెండ్, హౌ ఇట్ ఇస్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? దెర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్. దూత మరియకు దర్శనమిచ్చి చెప్పింది అంటే మేల్ డామినెంట్ సొసైటీ, జూయిష్ పీపుల్ నమ్మరు. కాబట్టి మరి అప్పటి వరకు యోసేపునకు ఆ రెవల్యూషన్ లేదు. కాబట్టి ఆమెను
మరి బహిరంగంగా అవమానపరచక. బహిరంగంగా అనే మాట ఎందుకు చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మరి ఒక ప్రొవిజన్ ఇవ్వబడినది. ఏంటంటే మొదటి 2 వచనాల్లో, ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను. పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయాలి. ఇట్స్ అ పబ్లిక్ డిక్లరేషన్. సో ఆ క్రమంలో ఆ తర్వాత అక్కడ రాయబడ్డ మాట అంటే ఆ క్రమంలో ఆమె రాళ్లతో కట్టబడాలి. ఎందుకంటే క్రమము తప్పింది. అక్రమమైన విధానంలో ఆమె గర్భవతి అయింది. సో ఈయన మరి నీతిమంతుడు అన్నప్పుడు, ఆయన నీతిమంతుడై ఉండి అనే మాట వాడినప్పుడు, నీతిమంతుడు ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించాలి. He was righteous according to the law of God. దేవుని ధర్మశాస్త్రము ద్వారా అతడు నీతిమంతుడిగా భావించబడ్డాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించాలి. కాబట్టి ధర్మశాస్త్ర విధి విధానాల బట్టి ఆమెను బహిరంగంగా పంపించి వేయాలి, లేకపోతే రహస్యంగా విడనాడాలి. ధర్మశాస్త్రానికి విధేయత వ్యక్తి అయితే She was righteous. నీతిమంతుడు అన్నప్పుడు దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని పాటించాలి, అప్పుడే నీతిమంతుడు అవుతాడు. ఒకవేళ అతను పాటించకపోతే మరియను చేర్చుకోవడం ద్వారా జరిగే ప్రమాదం ఏంటంటే అతడు నీతిమంతుడుగా భావించబడే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె మరి ఒక అనైతిక ధర్మాన్ని కలిగింది కాబట్టి ఆమెను చేర్చుకోవడం ద్వారా ఇతని నీతిమత్వం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. చాలాసార్లు సమాజానికి భయపడి సామాజిక వ్యవస్థలో చాలామంది తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునేవారు ఉంటారు. ఎందుకంటే దే ఫియర్ టు ద సొసైటీ. సమాజానికి భయపడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో తప్పనిసరిగా మరియను ఆయన విడనాడి తన ఆ నీతిమంతుడు అని భావించబడిన ఆ ఇమేజ్ని, ఆ గౌరవ సూచకమైన ఆ స్థితిని అతను కాపాడుకోవాలి. సో ఇటువంటి సంకట పరిస్థితుల మధ్య దూత స్వప్నంలో చెప్పినప్పుడు గమనించండి, ఏంజలిక్ రెవల్యూషన్ నేను నిన్న చెప్పాను. మరి మరియకు, జకరియాకు అదే విధంగా గొల్లలు కనబడినట్టుగా ప్రత్యక్షంగా కనబడింది కాదు. సో ఈ ఏంజలిక్ రెవల్యూషన్ అనేది స్వప్నంలో, మనకు చాలా స్వప్నాలు వస్తుంటాయండి. స్వప్నాలన్నీ కూడా నిజాలు కావు. స్వప్నాలన్నీ కూడా మనము యాక్సెప్ట్ చేయం. కొన్ని జరుగుతాయని, కొన్ని జరగవని ఇంతగా భావిస్తుంటారు. సో స్వప్నంలో దూత చెప్పింది, అంగీకరించవలసిన ఆవశ్యకత ఎంత మాత్రమో యోసేపుకు లేదు. బట్ షీ స్టిల్ యాక్సెప్ట్స్. సో మరియను చేర్చుకోవడం ద్వారా యోసేపుకు కలిగే ప్రమాదం ఏంటో తెలుసా అండి? ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడని భావించబడిన ఆ యోసేపు తన నీతిమత్వము ప్రశ్నార్థకంగా మారుతుంది. సో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిమంతుడనే ఆ టైటిల్ వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే మరియను చేర్చుకోవడం ద్వారా, ఒక అపవిత్రురాలను చేర్చుకోవడం ద్వారా ధర్మశాస్త్రం కానీ, శాస్త్రులు, పరిచయులు కానీ అతని నీతిమత్వాన్ని ప్రశ్నిస్తారు. He was risking his own title. తన ఆధ్యాత్మిక స్థితిలో ఒక మత్స, ఒక తెల్లని వస్త్రం మీద మరియా ఆ స్థితి ఒక ఇంకు మరక లాంటిది. సో హీ యాక్సెప్ట్స్ మేరీ. సో ఆ మరియను చేర్చుకోవడం ద్వారా నజరేతులో ఉన్నారు. మరియా యూద నుంచి నజరేతుకు వచ్చింది. ఆమె గర్భవతి అయింది. సెన్సస్లో మరలా యూదేలోని బెత్లెహేములో వారి పేర్లు రాపించుకోవాలి. సో యోసేపు వచ్చి పేరు రాపించుకోవచ్చు. బెత్లెహేమ్ వాస్ హిజ్ హోమ్ టౌన్. తాను ఒక్కడిగా వచ్చి పేరు రాపించుకోవచ్చు. బట్ హీ క్యారీస్ మేరీ. మరియను తీసుకుని వస్తాడండి. నజరేతు నుంచి బెత్లెహేమునకు 105 కిలోమీటర్లు, 65 మైళ్ళు.
సో గర్భవతి ఉన్న మరియను తీసుకుని అంత దూరం ప్రయాణం చేయడం ఒక సమస్య అయితే, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే మరియను ఆమెను చేర్చుకుని ఒక నిర్జన ప్రదేశానికి, ఎవరూ తెలియని ఒక వేరే గ్రామానికి, వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఏకాంతముగా నివసించి ఆమె పుట్టిన తర్వాత ఒక వేరే ఐసోలేటెడ్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ సెటిల్ కావడం కాదు. హీఈస్ బ్రింగింగ్ మేరీ టు హిజ్ ఓన్ టౌన్, సొంత ప్రజల దగ్గరికి, సొంత బంధువుల దగ్గరికి, సొంత కుటుంబీకుల దగ్గరికి మేరీని తీసుకుని వచ్చి షీఈ్ మైన్. సో ఆనాటి కాలంలో బెత్లెహేంలో దాదాపు 500 గృహాలు ఉంటాయట. అందులో వీరి సొంత ఊరు కాబట్టి చాలామంది బంధువులు ఉండొచ్చు. కానీ వీరు సత్రానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఏ బంధువు కూడా ఈ మరియను బట్టి యోసేపును చేర్చుకోలేదు. సో హీ వాజ్ రిస్కింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఆ గ్రామంలో ఒక్కరు కూడా వారికి ఆశ్రయం ఇవ్వలేదు సరికదా, వారిని ఒక సామాజిక వెలివేతకు గురి చేశారు. సో జోసెఫ్ యాక్సెప్టెడ్ ద రిజెక్షన్. ఆఖరికి సత్రంలోనికి వెళితే, సత్రంలో కూడా యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత ఆమె తన తొలిచూలు కుమారుని కని, సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పండబెట్టబడి. సో అప్పటి వరకు సత్రంలో స్థలం ఉంది, కానీ బిడ్డ పుట్టిన తర్వాత, అనగా బాలింతకు కొంత స్థలం కావాలి కాబట్టి ఆ నేపథ్యంలో తీసుకుని వెళ్ళి ఆ సత్రంలో కూడా స్థలం లేదు, బయటకు పంపించారు. సో ఆల్ దీస్ థింగ్స్ జోసెఫ్ యాక్సెప్టెడ్, అంగీకరించాడండి. హీ వాజ్ నాట్ జస్ట్ అనగా మరియను స్వీకరించాడు, మరియను అంగీకరించాడు మాత్రమే కాదు, మరియ ద్వారా కలిగే అనేకమైన విపత్కర పరిస్థితులు యోసేపు స్వాగతించాడు. మన క్రిస్మస్ కథనంలో యోసేపు ఒక కర్ర చేత పట్టుకొని ప్రక్కన నిలబడ్డవాడుగా ఉంటాడు. సో హీ వాజ్ జస్ట్ స్టాండ్ బై అన్నది. అతనికి ఎటువంటి డైలాగ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఆ సత్ర యజమాని దగ్గరికి వెళ్ళి సత్రపు యజమాని సత్ర తలుపు తట్టి, నా భార్య గర్భవతిగా ఉంది, ఈ రాత్రి తలదాల్చుకోవడానికి స్థలం ఇవ్వడని అడగడం లాంటి కొన్ని డైలాగ్స్ రాస్తారు. అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించవు. సో ఒక స్టాండ్ బైగా కనిపించే ఆ ఒక కర్ర చేత పట్టుకుని ప్రక్కన నిలబడ్డ వ్యక్తిగా మనం భావించే ఈ యోసేపు స్టాండ్ బై కాదు, ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ మరియా, నీ ప్రక్కన నేనున్నాను అనే అభయాన్ని మరియకి ఇచ్చే రీతిగా ఒక కర్ర చేత పట్టుకొని బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, మరి లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన వ్యక్తులు కానీ వచ్చి ఏ రీతిగా తోలనాడవలసి వచ్చినా, లేకపోతే రాళ్లతో కొట్టి ఆ పరిస్థితి చెప్పడం కూడా నేనున్నాను, మరియకు నేనున్నాను. ద లీగల్ రైట్స్, లీగల్ పొజిషన్ యోసేపు ద్వారా మరియకు అందించబడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ మరియ అనగా జన్మనిచ్చిన మరియకు ఒక కవచములాగా యోసేపు ఉన్నాడు. మరి 8వ దినమున సున్నతి చేయబడే ఆ అనుభవాల మధ్య పేరు పెట్టడానికి దేవాలయం తీసుకుని వెళ్తే, మరి దేవాలయంలో నామకరణం చేయాలంటే అక్కడ తల్లి తండ్రి ఇద్దరు ఉండాలి. సో హీ హాస్ టేకెన్ ద రోల్ ఆఫ్ ఎ పేరెంట్. తన ద్వారా కలగని సంతానానికి నామకరణం చేయడానికి తాను తండ్రిగా అక్కడ దేవాలయం నిలబడ్డాడు. హీ హాస్ టేకెన్ మేరీ, though she was carrying a babe who is not of his. తనది కాని బిడ్డను మోస్తున్న ఆ తల్లిని స్వీకరించి, ఆ బిడ్డకు బయాలజికల్ పేరెంట్హుడ్ లేకపోయినప్పటికీ కూడా ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని. సో he stood beside Mary and infant Jesus. అలాగే యోసేపు ఆ బిడ్డను హేరోదు చంపబోతున్నాడన్న సంగతి
తెలిసినప్పుడు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఐగుప్తునకు పారిపోతాడు. బెత్లెహేం నుంచి ఐగుప్తునకు పారిపోతాడు. సో బెత్లెహేం నుంచి ఐగుప్తునకు ఎంత దూరం అంటే 690 కిలోమీటర్లు. ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో దాదాపు 40 దినములు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. సో 690 అంటే షార్టెస్ట్ రూట్ 690 కిలోమీటర్స్. 690 కిలోమీటర్లు బెత్లెహేం నుంచి ఐగుప్తు వరకు మరియను తీసుకుని విమానంలో కాదు, బస్సులో కాదు, ట్రైన్లో కాదు, కారులో కాదు, కనీసం సైకిల్ మీద కూడా కాదు. ఒక పేదవాడికి ఉన్న వాహనం గాడిద మాత్రమే. 690 కిలోమీటర్లు. అవసరమా జోసేపుకు? అతడు నీతిమంతుడు కదా, ఆమెను విడిచిపెట్టవచ్చు కదా, ఈ సమస్యలు ఉండవు కదా. సో యోసేపు యొక్క నీతిమత్వం అనేది ధర్మశాస్త్ర సంబంధమైనదిగా కాకుండా దైవిక సంబంధమైనదిగా భావించవచ్చు. నాట్ ఓన్లీ దాట్, ఆ హేరోదు చనిపోయాడని తెలిసిన తర్వాత ఐగుప్తులోంచి తిరిగి ప్రయాణమై యూదయ మీదుగా నజరేత్ వెళ్తారు. అనగా బెత్లెహేం నుంచి ఐగుప్తుకు 690 కిలోమీటర్లు అయితే బెత్లెహేం నుంచి నజరేతుకు 105 కిలోమీటర్లు, అనగా మొత్తం కలిసి 795 కిలోమీటర్లు మరియను తీసుకుని ఐగుప్తులో నుంచి యూదయ మీదుగా గలిలయలోని నజరేతు పట్టణానికి వెళ్తాడు. Just try to understand, if Joseph was not there, if Joseph was not standing beside Mary in this critical situation and circumstances, లోకరక్షకునికి జన్మనిచ్చిన ఆ మరియ యొక్క ప్రొటెక్షన్ బాధ్యత కానీ, ఆ బిడ్డను కాపాడే బాధ్యత కానీ యోసేపు తీసుకుంటాడు. సో కర్ర పట్టుకొని స్టాండ్ బై కాదండి, స్టాండింగ్ బిసైడ్ యాజ్ అ ప్రొటెక్షన్, యాజ్ అ సేఫ్టీ, యాజ్ అ సెక్యూరిటీ, యాజ్ సోషల్ స్టాటస్, సోషల్ ఇమేజ్ ఇవ్వడానికి యోసేపు ఒక ప్రాముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించాడని చెప్పక తప్పదు. ట్రూలీ వీ నీడ్ టు రెస్పెక్ట్ అండ్ హానర్. కనీసం ఇప్పటి నుంచైనా కానీ యోసేపు అనగా మరియకి ఇచ్చిన ఆ ప్రాధాన్యత నేపథ్యంలో యోసేపు ఫేడ్ అయిపోతున్న అనుభవాల మధ్య యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం, అతని వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు జనన సంఘటనలో యోసేపు యొక్క పాత్ర యొక్క విశిష్టతను, ఎంతటి అవమానాన్ని, ఎంతటి హ్యూమిలియేషన్, ఎంతటి బాధను, ఎంతటి భయాన్ని, ఎంతటి రిస్క్ను తాను ఫేస్ చేశాడో ఆ వాస్తవాలను జ్ఞాపకం చేసుకుంటూ లెట్ us హానర్ జోసెఫ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడిన అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తెలుసో తెలియకు మరి యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని ఒక సైలెంట్ పర్సనాలిటీగా మేము భావిస్తూ వచ్చాం. అతను సైలెంట్ పర్సనాలిటీ కాదని, నీ కుమారుని యేసయ్య జనన ఆ అనుభవాల మధ్య ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాత్రను గౌరవించుటకు మీ కృప దయచేయండి, గుర్తించుటకు సహాయం చేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.